హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను దప్పడం చేస్తున్నానండి. దప్పడంకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను ఒక 4 స్పూన్లు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, బియ్యం పిండి. నేను ఒక 2 అవర్స్ ముందైతే ఈ పిండిని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నేను నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. పోపు దినుసులండి 1 స్పూన్, ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఇందులో పసుపు, ఉప్పు, కారం పొడి అయితే ఏం చూపించట్లేదండి, ఎందుకంటే అవి కామన్ కదా వేయడము. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను. ఒక 3 స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పోపు దినుసులని యాడ్ చేసుకుందాం. అలాగే ఎండుమిర్చి అండి. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఒక రెబ్బ కరివేపాకు, ఆనియన్ మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. చింతపండు అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. మీ కారాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, మనకు దప్పడం ఎంత కావాలో అంత వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకేనండి, ఈ చింతపండు రసం అయితే మంచిగా మరగనివ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. బాగా మసులుతుంది కదా. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా అండ్ మెంతి పౌడర్, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇదైతే
మనం ఒకవేళ పిండి ఉంటే ఒక 2 అవర్స్ ముందైతే నానబెట్టుకోవాలి పిండిని. లేదు అంటే మనం నైట్ అంతా ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకొని పొద్దున్న లేచి మిక్సీ పట్టుకున్న తర్వాత చేసుకోవాలండి. అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిని యాడ్ చేసుకుందాం. ఈ దప్పడం అనేది అంత పల్చగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదండి. మీడియం మోతాదులో ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం ఈ పిండి కలిపిన బౌల్ ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మేమైతే దీనికి దప్పడం అని అంటామండి. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ దీనికి ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఉడుకుతుంటే బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకొక 1 మినిట్ ఉడకనిద్దాం. అయిపోయిందండి దప్పడం. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 10 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు మనం కిందికి దించేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫస్ట్లోనే వేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకేనండి, టేస్టీ దప్పడం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.